హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వీరా పులపకూర. నేను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఇక్కడ ముఖ్యంగా మనకి ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాట్లాడుకోవాలి. అది ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గం. ఇది అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ లో ఉంది. ఇక్కడ ముఖ్యంగా పోటీ పొన్నాడ సతీష్ కుమార్ గారు, ఇక తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి మీద జరుగుతుంది. ఇక్కడ 2 సార్లు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన పొన్నాడ సతీష్ కుమార్ గారిని మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చాలాసార్లు చూశాను. ఆయన నిరంతరం ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ చిన్న రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిపోయినా, అక్కడ బ్రిడ్జ్ మీద కానీ, లేదా ఏదైనా ఊర్లో ఎవరైనా మహిళలు చనిపోయినా, వృద్ధులు చనిపోయినా, చిన్నపిల్లలు గుంట్లో బాపోయినా, ప్రతి కార్యక్రమానికి ఆయన ఇంటికి వచ్చేసి ఆయన పరామర్శించి, నిత్యం ప్రజల్లో ఉంటాడు. ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి, ఆయనకి తోచినంత డబ్బులు ఇచ్చి సాయం చేసి, నేను మీకు ఉన్నాను, ఏదైనా అవసరం రండి అని చెప్పే వ్యక్తి ఆయన. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఇగో సార్ మాకు ఇలా ప్రాబ్లం ఉందంటే ఆయన స్పందించిన వ్యక్తి. ఆయన ఏంటంటే ప్రతి చిన్నవాడికి, పెద్దవాడికి, అన్ని కులాల వాళ్ళకి, మైనారిటీ వాళ్ళకి, ధనవంతుడికి, చిన్న కులాల వారికి, పెద్ద కులాల వారికి అందరికీ అందుబాటున్న వ్యక్తి. ఇక తప్పనిసరిగా ఈయన గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది అత్యధిక మెజార్టీతో. పోతే ఇక ప్రతిపక్షాల అభ్యర్థి ఉన్నాడంటే గతంలో పనిచేసిన దాఖలాలు లేవు. వాళ్ళు ఏమైనా చిన్న చితక పనులు చేసిన కొన్ని వర్గాల మధ్య కొంతమందికి చేశారు పిక్ చేసుకుని. కానీ పొన్నాడు గారు ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండే వ్యక్తి. సో దయచేసి మనందరం ఆయన గురించి కోటేసి మళ్ళీ గెలిపించుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు మళ్ళీ బలపరుద్దాం. జై జగన్, మేమంతా సిద్ధం.